మనిషి జీవితంలో పొరపాట్లు చేస్తూ ఉంటాడు. అది గ్రహపాటు వల్ల కావచ్చు. గ్రహపాటును క్షమించవచ్చు, పొరపాటును క్షమించవచ్చు, కానీ అలవాటును మాత్రం క్షమించకూడదు. సో నాటక రంగంలో వచ్చేటువంటి ప్రధాన అంశాలు కొన్ని తప్పులు జరుగుతుంటాయి కాబట్టి వాటిని సరిదిద్దుకోవడంలోనే మానవుడి యొక్క జీవన పయనం సాగుతుంది. పూజా టీవీ చర్చలో ఇప్పుడు స్వల్ప విరామం, తదనంతరం తిరిగి మన ఏవి ఆదినారాయణ గారితో మరికొన్ని కృష్ణరాయభారంలో పద్యాలు విని ఆస్వాదిద్దాం. చిన్న విరామం. అనుమానంతో బయలుదేరావా నశించిపోతావు. ఒక పక్క అన్నాడు, అనుమానం అంటే గురువు గారిని పరిప్రశ్న వేసి సేవించి నేర్చుకున్నాడు. ఏమిటి తేడా రెండింటికి? మరి రెండూ ఒక గీతాచార్యుడే చెప్తున్నాడు. ఎలా రెండు అన్వయం అంటే, పరిప్రశ్నైన సేవయా అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆయనకి తెలియదని నిరూపించడానికో ఆయన చెప్పింది అబద్ధమని చెప్పడానికో వాదన చేయడం కాదు. ఆయనకి తెలుసన్నది పరమసత్యం. ఆపద స్థానంలో మనకి శుభాన్ని ఎవరివ్వగలడంటే ఒక్క ఈశ్వరుడే ఇవ్వగలడు. అనుగ్రహం అంటారు దాన్ని. అలా ఈశ్వరుడు ఆవాహన కావాలంటే ఈశ్వరుడు ఎక్కడుంటాడు? పంచభూతములు కలిసినటువంటిది ఎక్కడుంటుందో దాన్ని బ్రహ్మాండము అంటారు. అందుకే బ్రహ్మశబ్దంతో పిలుస్తారు. అండరూపంలో బ్రహ్మయే అంటే బ్రహ్మము అంటే ఈశ్వరుడు ఒక పేరు లేకుండా ఆయనే బ్రహ్మాండంగా ఉన్నాడు. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాస లహరి కర్ణామృతం మీ పూజా టీవీలో. జ్ఞాన సిద్ధిని, జ్ఞాన సిద్ధిని, భక్తి సిద్ధిని కలుగజేయు తల్లి లలితాదేవి. మనశ్శాంతి, కీర్తి, ఆనందం, ఆరోగ్యం ప్రసాదించే మాత లలితాదేవి. లలితాదేవి సహస్రనామాల అర్థం, స్మరించడం వలన వచ్చే లాభం వివరించే కార్యక్రమం లలితా నామ రహస్యం. లలితానామ రహస్యం ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు, తిరిగి రాత్రి 8 గంటలకు మీ పూజా టీవీలో. తిరిగి చర్చా కార్యక్రమానికి పునఃస్వాగతం. ఆదినారాయణ గారు, కృష్ణరాయభారంలో ప్రధాన అంశం మనం తీసుకున్నట్లయితే, సరే అర్జునుడు తానేం కావాలో అడుగుతాడు, దుర్యోధనుడు తనకేం కావాలో మీ దగ్గర నుంచి రాబట్టుకుంటాడు. ఆ సమయంలో కృష్ణుడు ఉపయోగించినటువంటి ఒక లౌకికం, ఒక చక్కని అంశాన్ని మనకు అందించాడు. ఆ లౌకికమైనటువంటి ఆ పద్యాన్ని మీరు తెలియపరచండి. అలాగేనండి. అర్జున, కోరికను వచ్చును కానీ నేను చెప్పిన మాటలు తుద వరకు వింటివి కాదు. ఎరుగు మరలా చెప్పుచున్నాడను, సావధాన చిత్రుడై ఆకర్ణింపుము. ఆయుధము ధరింపను ఆయుధమును ధరింపను అని ఖడ్గముగా నొక పట్ల ఊరకే సాయము సేయువాడా. పిలుచల్ నలు పిమ్మట ఎగులాడునల్ జోయులు ఎగ్గుదో నిజము తెలుత వచించితి కోరి కొమ్ము నీకు ఎది ఇష్టమో. కడమ గీతని పాలగు పాండునందనా ఏ అంశమైనా ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఒక మంచి సంఘటన, ఇబ్బందికర వాతావరణం వచ్చింది. మనుషుల అవసరాలు అనేవి అందరికీ ఉంటాయి, కానీ పెద్దలు చెప్పేటువంటి పూర్తి విషయాన్ని
ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం ఈరోజు యువతకు అవసరం. ఎందుకంటే మేము చదువుకున్నాం, మేము గొప్పవాళ్ళం కాబట్టి పెద్దల మాట మేము అంత వినాల్సిన అవసరం లేదు, మాకు సొంతంగా మేము మేధస్సు ఉంది అనేటువంటి వారికి ఈ సంఘటన ఒక మంచి జ్ఞప్తిగా ఉండే విధంగా ఉంది. ఇదే రంగంలో చూసినట్లయితే ఒకవేళ ఈరోజు మన ప్రోగ్రామ్ చాలా మంది నటనని ఆస్వాదించే వాళ్ళు ఉన్నారు, మంచి మంచి ఆర్టిస్టులు చూస్తుంటారు, మంచి కళారంగాన్ని చూస్తుంటారు. ఒకవేళ మీకు అన్ని కలిసి వచ్చి ఏదైనా సినిమా రంగంలో మీరు ఒక పాత్ర వేయాల్సి వస్తే మీరు ఏ పాత్ర ఎంచుకుంటారు? సినిమా రంగంలో అంటే పౌరాణిక అయితే కృష్ణ పాత్ర ఎంచుకుంటాం. కృష్ణ పాత్ర అనేటువంటిది మీకు అంటే కృష్ణుడు అనేక రకాలైనటువంటి అంటే సహజంగా కృష్ణుడు చేసినటువంటి అల్లరి కానివ్వండి, కృష్ణుడు చేసినటువంటి మాయలు కానివ్వండి, ఇంకా పరమాత్మ చేసినటువంటి ఎన్నో అంశాలు చూస్తే నిజంగా కృష్ణుడు అంటే ఇలా ఉండాలి, అసలు భర్త అంటే కృష్ణుడిలా ఉండాలని కోరుకుని చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీకు నటనలో కృష్ణుడి పాత్ర బాగా వేస్తారు, అంటే మీరు జీవితంలో కృష్ణుడిలాగా ప్రవర్తిస్తారు ఎప్పుడన్నా? అంటే నటన యొక్క ప్రభావం మనిషి జీవితం మీద కూడా ఉంటుందని పెద్దలు చెప్పగా విన్నామండి. అంటే ఆ ప్రభావం అనేది మంచి సందర్భాల్లో మంచి విషయాలే ప్రభావితం జరిగినాయి ఇప్పటివరకు నా జీవితంలో. అది మాత్రం జరిగింది. కృష్ణుడి పాత్ర ఎక్కడ కూడా ఉపయోగపడలేదు. ఇక్కడ ఆలోచన విధానం, ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానంలో వచ్చేటువంటి మార్పులు ఆ మనిషి జీవితానికి ఒక సుస్థిరమైనటువంటి స్థాయికి తీసుకొస్తుంది. సరే పెద్దలు చెబుతారు, ఉలియాడిన రాయి విగ్రహమై పూజించబడినట్లు బాధల కోర్చుకొనిన వారు చివరికి పూజింపబడుదురు అంటారు. ఒకప్పుడు ఈ నాటక రంగంలో నటులు వారి యొక్క గానామృతం కోసం కానివ్వండి, వారి యొక్క యథార్థ జీవితాలు చూసినట్టే చాలా దుర్భరమైన జీవితాల నుంచి కూడా మంచి ఉన్నతికి వచ్చిన వాళ్ళు ఉన్నారు రంగాల్లో. కానీ ఈ రోజున నాటక రంగంలో ఎంతో మంది కళాకారులు జీవన ప్రయాణంలో కొంత ఇబ్బందుల సందర్భాలు ఉన్నాయి. మీకు ఏదైనా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు అందుతున్నాయా? అటువంటి మీ దాకా ఏమైనా వచ్చాయా? ప్రభుత్వం నుంచి అంటే కొంతవరకు ఉన్నదండి. వృత్త కళాకారులకు పెన్షన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈ మధ్యనే అంత క్రితం 500 రూపాయలే పెన్షన్ గా ఇచ్చేవారు. ఇప్పుడు 1500 రూపాయలు పెన్షన్ మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంక్షన్ చేయడం జరిగింది. 1500 రూపాయలు వృత్త కళాకారులకు పెన్షన్ గా, అది ఒకటి. తర్వాత నంది నాటకోత్సవాలని ఒక గవర్నమెంట్ మన ప్రభుత్వం తరఫున పెట్టేవాళ్ళండి. అయితే ఈ క్రింద సంవత్సరం కొంచెం జరగలేదు, అది మళ్ళీ ఈ సంవత్సరం కంటిన్యూగా జరుగుతాయి అని అనుకుంటున్నాము. ఆ రకంగా కొన్ని ప్రదర్శనలు కూడా వస్తున్నాయి. అంటే తగినంత పాలల్లో ప్రభుత్వం నుంచి రావటం లేదేమో అనుకుంటా ఉంటారండి కళాకారులు. మీతో మాట్లాడడానికి ఒక ఫోన్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? రామకృష్ణ నుంచి మాట్లాడుతున్నారు. మీ పేరండి? రాజగోపాల్ గారు. ఏం చేస్తుంటారు మీరు? మీరేం చేస్తూ ఉంటారు? నేను ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నానండి ఇక్కడ. ఓకే, నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటానండి. ఇప్పుడు మీరు రంగారావు గారికి నమస్కారం అండి. వాళ్ళ నాన్నగారు ఏ సుబ్బారావు గారు మేము చాలా డ్రామాలు మేము చూసాం చిన్నప్పుడు. ఓకే, అంటే వారి యొక్క నాన్నగారి ప్రోగ్రామ్ చూశారు మీరు? చాలా చూసామండి మేము. ఓకే, వారి అబ్బాయితో మాట్లాడండి మీరు. హలో, రంగారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. అయితే మీ నాన్నగారు వేసిన ఏ సుబ్బారావు గారి డ్రామాలు మేము చాలా చూసామండి. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు, తాడేపల్లిగూడెం, అటు భీమవరం సైడ్ 67, 70, 75 సంవత్సరాల్లో. అప్పట్లో మీ నాన్నగారు భవానీ శంకరం వేసిన మేము చాలా చూసామండి. భవానీ చింతామణిలో. ఇప్పుడు మీరు ఏ పద్యాన్ని కోరుకుంటున్నారు ఆటనాడు దగ్గర నుంచి? చెప్పారు. హలో, మీ భవానీ శంకర్ పాత్ర కూడా వేస్తారని చెప్పారు. దాంట్లో ఇది మన చివరిలో భవానీ శంకర్ అన్ని ఆశలు అయిపోయిన తర్వాత కావడి పుచ్చుకుని వస్తారండి చింతామణి దగ్గరికి. తాతల నాటి క్షేత్రములు తెగనమ్మే అని ఒక పద్యం ఉందండి. ఆ పద్యాన్ని కొంచెం ఆలపిస్తే మేము వింటామండి.
తాతల నాటి క్షేత్రంలో పద్యం కావాలి మీకు. ప్రేక్షకుల కోరిక మీద తాతల నాటి క్షేత్రంలో చింతామణి ఎక్కడికి వెళ్ళినను అక్కడనే చుక్క ఎదురుగినప్పుడు నేను మాత్రమేమీ చేయగలను. నాకు ఉన్నంత వరకు నీకేమైనా నువ్వు ఉపేక్ష చేసి తినా. తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి దోసుల్లాతో తెచ్చిపోసినాను. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేజించినాను. అత్తవారిచ్చిన అంటుమామిదిగో నీవు కోరగా వ్రాసి ఇచ్చినాను. కులసతిలేని సొమ్ములు పుస్తతో కూడా కొని వచ్చి నీ ఇంట కుప్పినాను. కులము వారల్లా నీకిది కూడదన్నా. భార్యం నూతికి గోతికి పరుగులిడినా లెక్క చేయక నీ ఇంటి కుక్కబోలే కాచుకొని ఎట్టులున్నాను కలిగి నేను. భవానీ శంకరం పాత్రలో ఆస్వాదించారు. ఇక మన చర్చలోకి వస్తే, కృష్ణుడు రాయభారిగా ధృతరాష్ట్రుడు యొక్క సభకు వెళ్ళాడు. ఆ చెప్పదలుచుకున్నటువంటి అంశాలు సుస్పష్టంగా, సరే ధృతరాష్ట్రుడు తన భావం చెప్పాడు, గాంధారి తన భావం చెప్పింది, ఇక ద్రౌపదుడు కర్ణుడు రకరకాలు చెప్పారు. కానీ ఆ సమయంలో కృష్ణుడు ఒక యుక్తిగా తాను చెప్పదలుచుకున్న అంశాలని కీలెరిగి వాతపెట్టినట్లుగా, చురకముట్టకుండా వాతపెట్టినట్లుగా చక్కగా తన మనోభావాలు మొత్తాన్ని దుర్యోధన ధర్మరాజు ఏం చెప్పాడు, అర్జునుడు ఏం చెప్పాడు, పాండవులు అందరూ కలిసి వాళ్ళ అభిప్రాయం ఏమిటి అని చెప్పినటువంటి ఒక ఘటన మీ గానం ద్వారా మా ప్రేక్షకులు అందించారు. అలాగే ఆర్య సభాలంకృత విద్వజ్జన మండలికి అభివాదములు. మామా సత్యవతి పౌత్ర, ధార్తరాష్ట్రులకును పాండవులకును సంధి కావించి ఈ రాజలోకమునెల్లా కాపాడుమని నీ యాచించుటకు పాండవదూతనై నీ యొద్దకు వచ్చితిని మామ. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిది అటులిష్టపడబయేనియు ఐదుళ్ళిమ్మనిది ఐదుగురకు ధర్మముగా నీకు తోచినట్లు మనుపము వారి మామా. ఒక రాయభారిగా వెళ్ళిన వ్యక్తి అంటే మనకు ధర్మాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక కంపెనీ తరఫున ఒక వ్యక్తి మరొక కంపెనీకి వెళ్ళి మాట్లాడాలి, దానికి సంబంధించిన వ్యాపార సంబంధాలు. రాయభారిగా వెళ్ళిన వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు మొత్తం ఎలా ఉండాలో కృష్ణుడు ఆ సమయంలో సభలో విన్నవించినటువంటి విధానం, అంటే డైరెక్ట్గా వాళ్ళు ఎలా అంటూ